సూపర్ రా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, నువ్వే వచ్చేసావు. నీకు 3000 ఇయర్స్ పో. ఒక్క 3000 ట్రాన్స్ఫర్ చేయరా, సంవత్సరానికి రూపాయి చొప్పున. చాలేరా, నీ 3000 ఇయర్స్ నీ దగ్గరే పెట్టుకో. అంతే అండి. ఇక్కడ టీచర్లు అదే మాటని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అదే మాటని. ఎలా రా బాబు మీతో? గుర్తు పెట్టే కూడా తెలుస్తుందిరా నొప్పి. నా నొప్పి నాకు తెలుసు. మంత్ ఎండ్ వచ్చేసరికి ఈఎంఐలుగా సరిపోవట్లే ఇక్కడ. అబ్బా, ఆ ఎలక్షన్స్ ఏదో త్వరగా వచ్చేస్తే ఒక్క 10,000 సంపాదించుకోవచ్చురా 3 పార్టీలు ఉండే. నీ డబ్బులు తీసుకోవడం ఓటేయడం ఏంట్రా? మరో కాస్త ఆహా, నువ్వా మనీ తీసుకోవు, ఓటు కూడా వేయవు, నీకెందుకురా పాలిటిక్స్ గురించి? నా జీవితం, నాకున్న చాకరీ తోడు నెక్స్ట్ వీక్ ఎలక్షన్ డ్యూటీ చేశారా బాబు. అదో శుద్ధ దండగా. టాపిక్ ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? 3000 గురించి ఏంది లొల్లి? చూడండి రా, ఆఖరికి ఈడు కూడా మన మీద కౌంటర్ వేస్తున్నాడు. కౌంటర్ కాదురా, కరెంట్ అఫైర్స్ గురించి. ఓటుకి డబ్బు కావాలి అంతే. సరే, ఒక మాట అడుగుతా. ఓటు వేసే ముందు మీరు మీ ఓటు వర్త్ఫుల్లా కాదా అని ఆలోచిస్తున్నారా? అర్థం కాలేదు మామ. ఓటు అనేది చాలా పవర్ఫుల్ ఆయుధం. దాన్ని చాలా కరెక్ట్గా వాడాలి. ఒకడు ఓటేస్తాడు ఇతను ఇంకోటికి, నేను ఇంకో పార్టీకి. కానీ ఈసారి నా ఓటు చాలా పవర్ఫుల్. నా ఓటు ఈసారి నోటాకి. మనకి ఏ పార్టీ మీద నమ్మకం లేనప్పుడు కానీ ఓటు వేయాలనుకున్నప్పుడు ఓకేనా, నోటాకి వేయచ్చు. దానివల్ల నీకు యూజ్ ఏంటి? నోటా అంటే అసలు మీకు తెలుసా? ఎప్పుడూ అంత అవసరం రాలేదు. ఓటుకి డబ్బు కావాలి అంతే. ముందు మీకు నోటా గురించి చెప్తా, దాని తర్వాత మీరు ఎవరికైనా వేసుకోండి, దేని గురించైనా వేసుకోండి. సరే చెప్పు. నోటా అంటే నన్ ఆఫ్ ద అబోవ్. అంటే మనకి ఎవరు నచ్చలేదు కానీ ఓటు యూజ్ చేసుకోవాలి, అటువంటిప్పుడు వేయడానికి ఉన్న ఒక్క ఆప్షన్ నోటా. ఓకేనా? దీనివల్ల యూజెస్ కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నువ్వు నోటాకి వేయడం వల్ల నీకు ఏ క్యాండిడేట్ నచ్చలేదు లేదా ఏ పార్టీ మీద నమ్మకం లేదు, నోటాకి వేసేవనుకో జనరల్గా ఆప్షన్ యూజ్ చేసుకున్నప్పుడు సో ఏదైతే లెజిస్లేటివ్ లేదా అసెంబ్లీ సీట్ ఉందో దానికి ఏ క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వదు. సో సెలెక్ట్ కాని టైంలో నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. అంతేనా? సో ఏ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ పార్టీకి కానీ క్యాండిడేట్కి కానీ ఇంటిమేషన్ ఇస్తుంది. సో మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా ఏమని, మీరిచ్చే హామీలు కానీ మీ పార్టీ సిద్ధాంతాలు కానీ మీ క్యాండిడేట్స్ కానీ నచ్చలేదు కాబట్టి వాళ్ళు నన్ ఆఫ్ ద అబోవ్ అంటే నోటాక్ వేశారు. కనీసం ఈసారి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చెప్పండి అని పబ్లిక్గా మెన్షన్ చేస్తుంది. పైగా అది మంచి న్యూస్ అవుతుంది. అంటే ఒక సీట్కి లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి అసలు పోలింగ్ అవ్వలేదు అనుకో ఏ క్యాండిడేట్ హైయెస్ట్, సో అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దానివల్ల మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది అంటే మళ్ళీ క్యాండిడేట్స్ మళ్ళీ ప్రజల దగ్గరికి రావాలి. ఆల్రెడీ మీరు నచ్చలేదు లేదా మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదనే కదా నోటాకేశారు, నన్ ఆఫ్ ద అబోవ్ అని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక వాళ్ళు ఏ సిద్ధాంతాలు పెట్టుకొని వస్తారు, మేము ఇవి చేసామని ఏం చెప్తారు, తర్వాత మేము ఇవి చేయబోతాము అని హామీలు ఏమిస్తారు. దాంతో కొంచెమైనా సరే ఆలోచించి అరే ఇది చేస్తాము అని కన్ఫామ్ అంటే ఎమ్మెల్యేను ఇదో ఉంటుంది కాన్స్టిట్యూషన్, వాళ్ళు ఏం చెప్తారు సెంట్రల్ నుంచి రావాల్సిన దానికి కూడా వీళ్ళు హామీలు ఇచ్చేస్తారు. కానీ అక్కడ నుంచి రావని తెలిసినా ఇస్తారు మేము చేసేస్తామని. కానీ ఈసారి అటువంటిది జరిగినప్పుడు జాగ్రత్తగా మనకి ఓవరాల్ లెక్కేసుకొని అంటే ఈ ఇయర్ మనకి ఎంత ఇవ్వగలం అనేది ఒక చిన్న స్పృహ అనేది వస్తుంది. దానివల్ల ఈసారి ఎంత చెప్తారు మేము ఇంతే చేయగలం, మేము ఇంతే చేసాం, మాకు ఇంతవరకే వచ్చింది అని ప్రాపర్గా చెప్పి వస్తారు. దానివల్ల మనం వేసినందువల్ల ఎంతవరకు చేయగలిగారో అంతే ఇస్తున్నారుగా, అదే చేస్తారు, అదే చెయ్యాలి కూడా. ఎందుకంటే ఈసారి ఎస్కేప్ అవుతారేమో అది చెప్పిన తర్వాత మనం ఆ క్యాండిడేట్ ఓటేస్తాం. కానీ నెక్స్ట్ 5 years వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. ఈ మార్పు చిన్నగా చేంజ్ అవ్వడం వల్ల నోటా అనేది మనకి తెలిసినప్పుడు ఓటు మన ఆయుధమే. కానీ నోటా మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ చేత కొట్టి చేయించగల ఆయుధం. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఓటు వేయండి, కానీ ఓటు వేసే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఓటు మన హక్కు, కానీ ఆ హక్కుని ఆయుధం చేసుకోండి ప్రాపర్. భారత్ మాతా కీ జై హింద్.